ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. మరొక ఆధ్యాత్మిక వాక్య సందేశాన్ని విందాము. వాక్యము మన హృదయాలను బలపరుస్తుంది, మన ఆత్మను బలపరుస్తుంది. మన హృదయమును, మన ఆత్మను, మన భక్తి జీవితాన్ని బలపరచని సందేశం ఏదైనా సరే అది దుష్టుని నుండి కలిగినదని మనం గుర్తించాలి. మన ఆత్మకు క్షేమకరమైనది, సంఘమునకు క్షేమకరమైనది, దేవుని కార్యాలకు ప్రోత్సాహపరిచే వాక్యము ఏదైనా సరే అది సత్యవాక్యమే. అది ఎన్నటికీ దుర్బోధ అయితే కాదని నేనైతే విశ్వసిస్తూ ఉన్నాను. ఒక వచన భాగాన్ని మనం చదువుకుందాము. 80వ కీర్తన 13వ వచనాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని ధ్యానిద్దాం. అడవి పంది దాని పెకిలించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. ప్రార్థన చేసుకుందాము. కృపగలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడవైన నా ప్రియ దేవా, కరుణా సంపన్నుడా, నీకు వందనాలు. ఇదిగో ఈ సమయములో నీ సేవకుడు నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా, ప్రకటిస్తూ ఉండగా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని, వింటున్న వారితో మాట్లాడండి, బోధిస్తున్న నాతో మాట్లాడండి. మా ఆత్మలకు బలమును చేకూర్చండి, ఆధ్యాత్మిక జీవితమునకు క్షేమమును అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ చదవబడిన ఈ కీర్తన ఆసాపు భక్తుడు రచించిన కీర్తన. ఇది ఏ సందర్భంలో మనం చదువుకున్న 13వ వచనం రాయబడి ఉంది. అక్కడ అడవి పంది అని రాయబడుతున్న ఆ పంది ఎవరు? ఆ అడవి పంది ఎవరు? తర్వాత పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి అని ఉంది కదా, ఆ పశువులు ఎవరు? ఇది మనం ధ్యానించవలసినటువంటి వచన భాగము. అందులో ఆ అడవి పందిని గూర్చి సంగతిని మనం ధ్యానం చేద్దాము. అసలు ఇక్కడ ఉన్న సంగతులు ఏమిటంటే మనం ఒకసారి బాగా ఆలోచన చేస్తే 8వ వచనము నుండి మనం చదివితే, 80వ కీర్తన 8వ వచనము నుండి, నీవు ఐగుప్తులో నుండి ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాని నాటితివి అని అంటున్నాడు. దేవుడు ఐగుప్తు నుండి ద్రాక్షావల్లిని తెచ్చాడంట. ఐగుప్తు నుండి తీసుకొచ్చింది దేవుడు ఇశ్రాయేలీల ప్రజలు. ఐగుప్తు నుండి తీసుకొచ్చిన ఆ ఇశ్రాయేలీల ప్రజలను ద్రాక్ష వనముతోను, ద్రాక్ష వల్లితోను, ద్రాక్ష తోటతోను యెషయా గ్రంథము 5వ అధ్యాయములో ఆల్రెడీ పోల్చాడు. ఒకసారి ఆ వచనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాము. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనము, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యోధా మనుషులు ఆయనకిష్టమైన వనము. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట అంటున్నాడు. యోధా మనుషులు ఆయనకిష్టమైన వనము అని యెషయా 5:4లో చెప్పబడింది. ఇంకా ఆ 5వ అధ్యాయము 1వ వచనం చూస్తే, నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వానిని గూర్చి పాడేదను వినుడి, సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను అని ద్రాక్ష తోటను గూర్చి మాట్లాడుతున్నాడు, ద్రాక్షావల్లిని గూర్చి మాట్లాడుతున్నాడు. నీవు ఐగుప్తు నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి అన్నాడు. ఐగుప్తు నుండి తెచ్చినటువంటి ఆ ద్రాక్షావల్లి ఎవరంటే ఇశ్రాయేలీలు. ఆ ఇశ్రాయేలీలను, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి. కనానులో అన్యజనులు ఉండేవారు, వారిని వెళ్ళగొట్టి వారిని కనానులో స్థిరపరిచాడు ప్రభు. కనాను దేశము వారికి అప్పగించేశాడు, వారి దేశముగా వారిని స్థిరపరిచాడు ప్రభువు. అది ఉపమాన రీతిగా ఇక్కడ రాయబడింది. దానికి తగిన స్థలము స్థిరపరిచితివి,
దాని వేరులు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని నీడ కొండను కప్పెను. దాని తీగలు దేవదారు వృక్షము వలెను ఆవరించెను. ఇవన్నీ ఇశ్రాయేలీలను కనాను దేశంలో స్థిరపరిచిన తర్వాత ఉపమాన రీతిగా ఆ ఇశ్రాయేలీలను గూర్చి మాట్లాడుతున్న మాటలు. దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను అన్నాడు. 12వ వచనం చూడండి. త్రోవను నడుచువారందరూ దాన్ని తెంచివేయునట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేళ పాడి చేసితివి. చూడండి, ఇక్కడ ఆసాపు భక్తుడు ఆ ద్రాక్ష తోటను త్రోవ పక్కన వెళ్ళిన వారందరూ దాని కొమ్మలు తెంచివేయినట్లు కంచెను నువ్వెందుకు తీసివేశావు ప్రభువా అని ఒక ప్రశ్న వేస్తున్నాడు. 13వ వచనం దగ్గరకు వస్తే, అడవి పంది దాన్ని పెకిలించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి అన్నాడు. ఆ అడవి పంది ఎవరు? ఇశ్రాయేలీలను జాతిని పెకిలించటానికి ప్రయత్నిస్తున్న ఆ అడవి పంది సాతాను. అడవి పందులు అని అనలేదు, అడవి పంది అని రాయబడి ఉంది. సాతాను దేవుని ద్రాక్షా తోటను, దేవుని ద్రాక్షావళిని అనగా ఇశ్రాయేలీలను పెకిలించటానికి ప్రయత్నిస్తున్నాడు. ఎలా ప్రకరిస్తాడు అనంటే, ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారంగా దాన్ని మనం ధ్యానం చేద్దాము. ఆ ఇశ్రాయేలీలు ఈనాడు సంఘానికి సాదృశ్యం, ప్రతి భక్తునికి సాదృశ్యం. ఎందుకంటే మనమందరము ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలము, ఆత్మ సంబంధమైన యూదులము. మనకు హృదయ సున్నతి జరిగింది, వారికి గోప్యాంగ చర్మమునకు సున్నతి జరిగింది. మనము నూతనముగా రక్షణ పొందాము, క్రొత్తగా మారు మనసు పొందిన నూతన విశ్వాసులము. అంతే అనగా క్రొత్త నిబంధన ప్రకారముగా మనమే ఇశ్రాయేలీలము, మనమే యూదులము. దేవుడు కూడా మనలను నాటాడు, సంఘములో నాటాడు, పరిచర్యలో నాటాడు. తన భూమిగా, తన ద్రాక్షావల్లిగా దేవుడు మనలను చేసుకున్నాడు. ఆనాడు ఇశ్రాయేలీలను పెకలించటానికి అడవి పంది ఎలాగైతే ప్రయత్నించిందో, ఈనాడు దుష్టుడు కూడా అలాగునే మనలను పెకలించటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఎలా ప్రయత్నిస్తున్నాడు అనంటే, అసలు పంది అనే దాని గురించి బైబిల్ ఏం చెప్తుందో చూడండి. ఆ లక్షణాలన్నీ దుష్టునివే. ఆ దుష్టుడే అలాంటి లక్షణాలు కలిగిన కొందరిని సంఘములో ఏర్పాటు చేసి పాడు చేస్తూ ఉంటుంటాడు. ఉదాహరణకు పందిని గురించి బైబిల్ ఏం చెప్తుంది అనేది మొదటగా మనం చూస్తే, ఈ పంది దేనికి సాదృశ్యంగా మొదటిగా కనబడుతుందంటే, లేవీ కాండము 11వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, లేవీ కాండము 11వ అధ్యాయము 7వ వచనం, పంది విడిగా నుండు 2 డెక్కలు గలది గాని అది నెమరవేయదు గనుక అది మీకు అపవిత్రము. పంది అపవిత్రమైనది. అపవిత్రమైన పనులు చేసేవారు ఈనాడు సంఘములో ఉన్నారు. అపవిత్రమైన కార్యాలు చేసేవారు, పాపపు పనులు చేసేవారు ఈనాడు సంఘములో బాగా విస్తరించేస్తూ ఉన్నారు. అనగా దేవుని ద్రాక్ష తోటను పెకిలించే ప్రయత్నము దుష్టుడు, ఆ అడవి పంది ఇలాంటి కొన్ని పందులను సంఘములోనికి పంపాడన్నమాట. ఉదాహరణకు పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం చూడండి. కుక్క తన వాంతికి తిరుగునట్లు కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను అన్నాడు. ఎవరిని గూర్చి మాట్లాడుతున్నాడు? సంఘములో ఉన్న అబద్ధ ప్రవక్తలను గూర్చి, దుర్బోధకులను గూర్చి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే పంది అపవిత్రతకు సాదృశ్యము. మొట్టమొదటిగా ఈనాడు సంఘములో అపవిత్రత ఎలా వస్తుంది అనంటే, అసలు కొంతమంది దైవ సేవకులే ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ యొక్క పందులు వస్తున్న సంఘములో ఉన్న విశ్వాసులతోనే
ఇలాంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్న వారిని పందులనే అనాలి. ఇంకా అపవిత్రమైన కార్యాలు ఎన్నెన్నో చేస్తున్నారు. కులాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి అపవిత్రమైన కార్యాలు చేస్తున్నారు. సంఘాన్ని పాడు చేసే దుర్బోధలు ఎన్నో చేస్తున్నారు. అపవిత్రమైన కార్యక్రమాలు ఎన్నో సంఘాల్లో చేస్తున్నారు. పిచ్చి డాన్సులు వేస్తూ అపవిత్రమైన పనులు చేస్తూ ఉన్నారు. కొన్ని సంఘాలలో సంఘ పెద్దలు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. పిచ్చి గంతులు వేస్తూ, కుప్ప గంతులు వేస్తూ, అపవిత్రమైన పనులు చేస్తూ, అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు. వేసుకుంటారు ఒక అంగి, లేదంటే ఒక సూట్ వేసుకుంటారు, పాస్టర్ అనిపించుకునే ఒక పద్ధతి బట్టలు వేసుకొని, ఆ బట్టలతోనే చేతిలో బైబిల్ పట్టుకొనే బూతులాడేటువంటి వారు ఉన్నారు. అలాంటి సంఘాలకు వెళ్తున్న వారు ఇంకా పచ్చి బూతులాడుతున్న విశ్వాసులు లేరా? అపవిత్రతకు సాదృశ్యము. దీనికి కారణం ఏంటంటే అడవి పంది ఆ పందిలో ఉన్నటువంటి స్వభావమును ఈ పందులకు ఇచ్చిందన్నమాట. అందుకే సంఘాల్లో కొన్ని పందులు ఉన్నాయి. ఆ పందులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మొట్టమొదటిగా మనం నేర్చుకోవలసిన ఒక పాఠం. పంది అపవిత్రతకు సాదృశ్యం. 2, పంది ఎప్పుడు చూడు బురదలోనే ఉంటుంది. మనం చదివిన 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనములోనే పంది మరలా, కడగబడిన పంది మరలా బురదలోనికి వెళ్తుందంట. ఎప్పుడో చాలా కాలం క్రిందట చాలామంది పాస్టర్లు ఉపమానం చెప్పారు. ఒక ఆయన అమెరికాలో పందిని పెంచుకున్నాడంట. దానికి బాగా కడిగి మంచిగా బట్టలు వేసి దానికి రింగు తొడిగించి చక్కగా అందరూ కుక్కలు తగులుతుంటే ఒక వెరైటీగా ఉంటుందని పందిని తీసుకొని ఒక కాఫీ షాప్కి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత కాఫీ ఆర్డర్ చేసుకొని పంది ఆ కట్టినటువంటి తాడుతోనే దాని పక్కన ఇలా పెట్టేశాడు. కాఫీ తాగుతూ ఎదుటిగా ఒక స్నేహితుడు కూర్చుంటే అతనితో సంభాషిస్తూ కాఫీ తాగటం అయిపోయింది. అయిపోయిన తర్వాత చూస్తే పంది లేదు. ఏమైందని కారు వేసుకుని అటు ఇటు వెతికేశాడు ఊరంతా. తన స్నేహితుడు చెప్పాడంట, నీ పందిని వెతకాల్సింది ఆ ఊర్లు ఈ ఊర్లు కాదు, అక్కడికి దగ్గరలో ఏవైనా బురద ఉందేమో చూడు, ఖచ్చితంగా అది అక్కడే ఉంటుంది అన్నాడు. అక్కడికి దగ్గరగా బురద ఎక్కడుందనేది చూసుకుంటే ఆ బురదలో పొరులాడుతుంది పంది. ఈనాడు చాలామంది బురదలోనే పొరులాడుతున్నారు. ఈ బురద దేనికి సాదృశ్యంగా బైబిల్లో రాయబడిందో తెలుసండి? భక్తిహీనతకు సాదృశ్యముగా బైబిల్లో రాయబడి ఉంది. దయచేసి ఆ వచనాన్ని కూడా చూద్దామా ఒకసారి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20వ వచనము మనం చూస్తే, భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మలింపనెరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును. భక్తిహీనులు కదులుచున్న సముద్రపు వంటి వారు, అది నిమ్మలింపనెరదు. ఎప్పుడు అలలతోని సముద్రపు కెరటాలు ఎలాగుంటాయో అలాగే ఉంటాయి. అది దాని జలములు బురదను మైలను పైకి వేయును. సముద్రములో ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ, ఒక చెత్త ఆకులు కానీ, చెత్త ఏది పడేసినా అది ఒడ్డుకి తోసుకుంటూ వచ్చేస్తుంది. మీరు సముద్రం ఒడ్డున ఎంత క్లీన్గా ఉన్న ప్రాంతంలో వెళ్ళి ఆడినా సరే, ఆ లోపడున్న ఇసుక మీ ఒంటి మీదకి వచ్చేస్తుంది, మీ బట్టల్లోనికి వచ్చేస్తుంది, మీ పాకెట్లలోనికి వచ్చేస్తుంది. బురద ఎలాగైనా సరే బయటికి తీసుకొచ్చే లక్షణం ఉంది. భక్తిహీనుడు కూడా అట్లాంటి వాడేనంట. బురదతో పోల్చబడ్డాడు. బురదగా బురద పనులన్నీ చేస్తాడు భక్తిహీనుడు. ఇట్లాంటి పందులు ఈనాడు దేవుని ద్రాక్ష తోటలో లేరా? దేవుని సంఘములో లేరా? ఆ సంఘాన్ని పికిలించటానికి అడవి పంది ఇలాంటి పందులను, కొన్ని పందులను సంఘములోనికి పంపించలేదా? మీరు ఆలోచించండి. వీడు పొరపాటు చేస్తాడు, ఇంకొకడు పొరపాటు చేస్తాడు. వీడి పొరపాటును మాత్రం కప్పిపుచ్చుకొని వాడి పొరపాటును పదే పదే వీడియోలుగా ప్రదర్శిస్తారు. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా ఈనాడు యూట్యూబుల్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఒకని పాపమును పబ్లిసిటీ చేయటానికి కొందరు భక్తిహీనులు
బయలుదేరారు. మరికొంతమంది వాళ్ళు హెచ్చింపబడటానికి ఒక భక్తిహీనుణ్ణి పొగుడుతారు. అది కూడా తప్పే. ఒక భక్తిహీనుణ్ణి పొగడటము, ఒక భక్తిహీనుడిని గురించి నువ్వు పబ్లిసిటీ చేసి క్రైస్తవ సమాజం అంతటి మీదకి నింద తీసుకురావటము, ఇవన్నీ భక్తిహీనులు చేసే పనులు. పంది బురదలోనే పొరలాడుతుంది. ఎంతసేపు ఎదుటివాని పాపమును చూసి ఇడికి ఆనందం, ఎదుటివాని బలహీనతలు చూసి ఇడికి ఆనందం. ఆ విషయము ఇతరులకు చెప్పేంత వరకు అది కడుపులో దాచుకోలేడు, కడుపొబ్బరం వచ్చేసినట్లుగా. ఎక్కడ చూడండి ఈనాడు క్రైస్తవులలో ఇంకొక క్రైస్తవుడిని అనగద్రొక్కటానికి, వాడి పాపమును 10 మందికి తెలియజేసి వాడి పరిచర్యను పాడు చేయటానికి, అక్కడ ఉన్నటువంటి ఆ సంఘములోని విశ్వాసులను పెకిలింపబడటానికి ప్రయత్నిస్తున్నారంటే ఇది అడవి పంది వారిలో చేస్తున్న కార్యము. అడవి పంది ఈ కొన్ని పందులను పంపించింది. ఈనాడు క్రైస్తవ సమాజంలో ఇటువంటి ఘోరాలు జరగటలేదా? ఇటువంటి కార్యాలు జరగటలేదా? మనం చూడండి, చాలా వరకు కొంతమంది పాపమును బయలుపరిచే ప్రసంగాలే చేస్తున్నారు. విశ్వాసిని బలపరిచే ప్రసంగాలు యూట్యూబ్లో తక్కువ. ఒకవేళ ఉన్నా వాటిని ఎవ్వరూ చూడరు. ఏం చూస్తారంటే పనికిమాలిన చూస్తారు. ఎవరు పాస్టర్నైనా తిట్టేవి చూస్తారు. పలానా పాస్టర్ బండారం బట్టబయలు అని టైటిల్ పెట్టామనుకోండి, వెంటనే అందులో ఏముందని చూస్తారు. కామమును గురించి ఒక ఆయన ప్రసంగం చేస్తారు, వెంటనే దాని గురించి చూస్తారు. కొంతమంది పీరియడ్స్ అప్పుడు బైబిల్ చదవచ్చా, అదొక టైటిల్. కొంతమంది ఇట్లాగే, కొంతమంది హిందువులు చావుకు వెళ్ళొచ్చా, అదొక టైటిల్. ఎన్ని చెత్త బోధలన్నీ చేసుకుంటూ ఈ దుర్బోధకులు సంఘములోని ద్రాక్షావళిని పెకిలించటానికి ప్రయత్నిస్తున్నారో మీరు ఆలోచించండి. దీనంతటికి కారణము అడవి పంది కొన్ని పందులను ఏర్పాటు చేసింది. ఆ అడవి పంది ఎలాగూ సంఘాన్ని పెకిలిస్తుందంటే ఇలాంటి కొన్ని పందులను సంఘములోనికి పంపించి. పంది యొక్క మొదటి లక్షణము అపవిత్రమైనది. పంది యొక్క రెండవ లక్షణము అది బురదలోనే పొర్లాడుతుంది. దాన్ని ఎంత శుభ్రం చేయి, అది బురద ఎత్తుక్కొని వెళ్ళిపోద్దంటే. నువ్వు పాలతో కడుగు, సోపు పెట్టి రుద్దు, తర్వాత బురద దొరకగానే దానికి అక్కడే హాయిగా ఉంటుంది. ఈనాడు కొంతమంది క్రైస్తవులుగా చలామణి అవుతున్న వారు పాపం అంటే ఎంత ప్రీతో, బురదలో పొరలాడటం అంటే పందికి ఎంత ప్రీతో, పాపం అంటే అంత ప్రీతి. ఎదుటివాడిని అవమానపరచటం అంటే అంత ప్రీతి. ఎదుటివాని కంటిలో నలుసును తీయటానికి ప్రయత్నిస్తున్నటువంటి పందులెన్నో ఈనాడు సంఘములో ఉన్నాయి. ఎక్కువ శాతం పందుల గుంపే కనబడుతుంది. మూడవదిగా చూద్దాం పంది యొక్క లక్షణము. పంది ఎప్పుడు కూడా నేరుగా చూడదు, పైకి చూడదు. తిన్నగా చూడదు, పైకి చూడదు. మీరు ఎప్పుడైనా పందులను గమనించారు, అది ఎప్పుడు కిందకి డౌన్ టు ఎర్త్ అన్నమాట, భూమి వైపే చూస్తుంది. బైబిల్ మనకి ఏం చెప్తుందో తెలుసా? కొలసీ పత్రిక 3వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో చూస్తే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి అని బైబిల్ మనకు చెప్తుంది. 3వ అధ్యాయము మొదటి వచనము నుండి చదివితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి అన్నాడు. ఎప్పుడు కూడా పంది పైకి చూడదు, కనీసం నేరుగా కూడా చూడదు. మనం వెళ్ళాల్సిన త్రోవ చూడదు, దానికి ఎటు ఎత్తుక్కుంటూ భూమి మీద చూస్తారు. ఈనాడు ఎంతమంది క్రైస్తవులండి, 100% క్రైస్తవులు, పాస్టర్లు, బిషప్పులు భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకే ప్రసంగిస్తున్న వాళ్ళు లేరా? ఎప్పుడు డబ్బు కొరకు ప్రసంగించటం, ఆరోగ్యం కొరకు ప్రసంగించుకోవటాలు, స్వస్థతల కొరకు ప్రసంగించుకోవటాలు, అద్భుతాల కొరకు ప్రసంగించుకోవటాలు. మా మందిరానికి వస్తే మీరు ధనవంతులు అయిపోతారు, మా మందిరానికి వస్తే మీ కోర్టు కేసులు కొట్టివేయబడతాయి, మా మందిరానికి వస్తే మీరు దీవించబడతారన్న ప్రసంగాలు తప్ప, మా మందిరానికి వస్తే దేవునికి ఇష్టడైన దావీదుల్లా తయారవుతారు,
మా మందిరానికి వస్తే సింహాలను ఎదిరించగలిగిన దానియేలులాగా తయారవుతారు. మా మందిరానికి వస్తే రాజును కూడా ఎదిరించగలిగిన భక్తిపరులైనటువంటి ఏలియాలాగా తయారవుతారు అనే సబ్జెక్టులు ఉంటున్నాయా? అటువంటి ప్రసంగాలు ఉంటున్నాయా అసలు? ఎందుకంటే వీళ్ళు కిందనే చూస్తున్నారు, వచ్చే విశ్వాసులు కిందనే చూస్తున్నారు. ఈరోజు నీవు దీవించబడతావు అనే ప్రసంగానికి వచ్చిన వ్యూస్కి, అనే ప్రసంగానికి వచ్చిన ప్రశంసలకి, ఈరోజు దేవుని కొరకు నీవు దీవెనకరంగా ఉన్నావా అని ప్రసంగానికి ఎన్ని ప్రశంసలు వస్తాయి? మీరు ఆలోచన చేయండి. పంది ఎప్పుడు కూడా పైకి చూడదు. తన జీవితంలో ఒకే ఒకసారి పైన చూస్తుంది. చచ్చిపోయిన తర్వాత 2 కాళ్ళు కట్టేసి 2 కాళ్ళు మధ్యన కర్ర పెట్టి అటోకడు ఇటోకడు మోసుకొని వెళ్తారు చూసా, అప్పుడు పైకి చూస్తారు. మీలో ఉన్న ఆ పంది స్వభావము చచ్చిపోతే తప్ప పైనున్న వాటిని మనము చూడలేము. పంది యొక్క లక్షణం ఏంటంటే ఎప్పుడు కిందకే చూస్తుంది. పంది మొదటి లక్షణము అపవిత్రమైనది. పంది యొక్క 2వ లక్షణము బురదలో పొరలాడుతుంది. పంది యొక్క 3వ లక్షణము ఎప్పుడు అది బ్రతుకున్నంత కాలం పైకి చూడదు. 4వ లక్షణము పందిని గూర్చి చెప్తే, పంది యొక్క జుట్టు ఉంటుంది చూసారండి, అది ఎంత అసహ్యంగా ఉంటుందంటే సౌందర్యముగా ఉండదు దాని జుట్టు. ఎవరి జుట్టు అయినా పైకి ఇలా నిలబడినట్టు ఉందనుకోండి, ఏంట్రా పందిలాగా వెంట్రుకలు పైకి నిలబడ్డాయి అని అంటారు. పంది జుట్టు ఉన్నట్లు ఉందేంట్రా అంటారు. చైనాలో ఆల్మోస్ట్ అందరి జుట్టులు వంగవు, అన్ని గీతల పందికి ఉన్న వెంట్రుకల్లాగా నిలబడి ఉంటాయి. అందరూ మా ఫ్రెండ్స్ ఏమనేవారు తెలుసా, వీళ్ళు పందులు తిని 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 వాళ్ళ వెంట్రుకలు కూడా అలాగే ఉన్నాయని నేను అంటాను. మన వెంట్రుకలు పందిలాగుంటే పందిలా అసహ్యంగా ఉంటామని కాదు. కొంతమంది బ్రతుకులు ఆధ్యాత్మిక సౌందర్యము ఉండదు, వాళ్ళకి శారీరక సౌందర్యం మీద దృష్టి ఉంటుంది. సంఘాలకు వస్తున్న వారిలో శారీరక సౌందర్యం. ఒక పాస్టర్ గారి గురించి ఒక విశ్వాస చెప్తున్నాడని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మా పాస్టర్ గారు ఎంత అందంగా ఉంటాడో తెలుసా, సినిమా యాక్టర్ మహేష్ బాబు కూడా అంత అందంగా ఉండడు, అంత అందంగా ఉంటాడు, అందుకే మేము ఆ సంఘానికి వెళ్తున్నాం అని అంటారు. అంతేగాని ఆధ్యాత్మిక సౌందర్యమును గురించి ఎవడు మాట్లాడు. దేవుడికి ఇష్టమైనది ఆధ్యాత్మిక సౌందర్యము. నీవు పైకి ఎంత లక్షణముగా ఉన్నా, ఎంత బలవంతుడుగా ఉన్నా, ఎంత సౌందర్యముగా ఉన్నా అది దేవునికి అవసరము లేదు. మనుషుని హృదయమును లక్ష్య పెట్టేవాడు దేవుడు. పంది జుట్టు చూడండి, అది సౌందర్యంగా ఉండదు. కొందరి హృదయం కూడా అంతే సౌందర్యముగా ఉండదు. గొర్రెబొచ్చు అయినా సౌందర్యంగా ఉంటుంది, సింహానికి ఉన్న బొచ్చు కూడా సౌందర్యంగానే ఉంటుంది. కానీ పంది బొచ్చు సౌందర్యంగా ఉండదు. దాన్ని చూడగానే చేదరించుకోవాలనిపిస్తుంది. దాని వెంట్రుకలు అలా ఉంటాయి, దాన్ని ముట్టుకుపోవడానికి ఇష్టపడరు, అవి నిక్కబొడి చేసినట్లుగా ఉంటాయి. కొందరు ఆధ్యాత్మిక సౌందర్యము పంది లాంటిది. శారీరకంగా సౌందర్యం కావడం గురించి మాట్లాడుకోవలసింది. ఆత్మీయ జీవితంలో మనము సౌందర్యవంతులము అయి ఉండాలని ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. లూసిఫర్ కూడా, ఆ అడవి పంది కూడా చాలా సౌందర్యవంతుడని యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో లూసిఫర్ గురించి మాట్లాడింది. కానీ ఆధ్యాత్మికంగా చాలా క్రూరుడు, పంది స్వభావము కలిగిన వాడు, అడవి పంది వంటి వాడు. ప్రభు కోరుకుంటుంది మన ఆధ్యాత్మిక సౌందర్యము. 4వది, పంది దేనికి సాదృశ్యంగా ఉన్నదని బైబిల్ మనకి చెప్తుంది అంటే, దయచేసి చూద్దాము. సామెతల గ్రంథము 11వ అధ్యాయము, 22వ వచనము. వివేకము లేని సుందరి స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మె వంటిది అంట. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. వివేకము లేకపోవటము ఈనాడు క్రైస్తవులు. బైబిల్లో అన్ని వరాల కంటే వివేచించే వరం మీద ఎక్కువ ఆపేక్షించమని చెప్తుంది. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించునని బైబిల్ చెప్తుంది. మీరు చదవచ్చు, బైబిల్లో ఆ మాటలు మనకి రాయబడి ఉన్నాయి.
ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును అని 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలోను, అలాగే 12వ అధ్యాయంలోను వివేచన వరము కొరకు ఆపేక్షించమని బైబిల్ మనకి నేర్పిస్తుంది. ఇంకా 53వ కీర్తన 14వ కీర్తనలో కూడా చూస్తే వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి తొంగి చూస్తున్నాడంట. అంటే దేవుడు వివేకమును ఎంత ఇష్టపడుతున్నాడు. కానీ వివేకము లేని స్త్రీ పంది ముక్కునకున్న బంగారు కమ్మి వంటిది అని ఒక పందిని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే పంది అవివేకానికి సాదృశ్యము. వివేకము కలిగి ఉండాలి. అవివేకులు ఏం చేస్తారో తెలుసండి, శరీర సంబంధమైన క్రియలతో నింపబడతారు. గలతీ పత్రిక 3వ అధ్యాయము మనకు తెలియజేస్తున్న ఒక మాట, 1వ వచనం, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడినట్లుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను గదా, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరెంత అవివేకులైతిరా అని అంటున్నారు. తర్వాత మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. అంటే శరీర క్రియలు చేత నింపబడుతున్న వారందరూ అవివేకులే. ఆత్మానుసారంగా ప్రారంభించిన వాడు ఆత్మానుసారంగానే దాన్ని ముగించాలి. మనం అందరము ఆత్మ సంబంధులము, శరీర సంబంధులము కాము. అవివేకముగా సంఘములో ఉండొద్దు, అవివేక ప్రవర్తన కలిగి ఉండొద్దు, వివేకులుగా ఉండమని బైబిల్ చెబుతుంది. 11వ అధ్యాయం యెషయా గ్రంథములో జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ అంట పరిశుద్ధాత్మ. అలాంటి పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం ఇంకా అవివేకులుగా ఉంటే ఎలా? అవివేకము కలిగిన వారు కూడా పందులే. ఇలాంటి కొన్ని పందులను ఈ అడవి పంది ఈనాడు సంఘములోనికి పంపించింది. అన్ని సంఘాలను గురించి కలిపి మాట్లాడుతున్నాను. అన్ని సంఘాలలో కొన్ని పందులు ఉన్నాయి. ఈ పందులు అవివేకముగా ఎలా మాట్లాడతాయంటే దొంగ సాక్ష్యాలు చెప్పి సంఘాన్ని పాడు చేస్తాయి. పిచ్చి పిచ్చి పాటలు రాసి సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ పందులు, గొర్రెలు కాదు, పందులు. ఈ పందులను ఏర్పాటు చేసుకుంది ఒక అడవి పంది. ఆనాడు అడవి పంది ఇశ్రాయేలీల ద్రాక్ష తోటను పెకిలించడానికి ప్రయత్నించింది. ఎలా ప్రయత్నించిందంటే ఇలాగే కొందరిని ఏర్పాటు చేసుకొని, పంది స్వభావం కలిగిన వారిని ఏర్పాటు చేసుకొని, ఈనాడు కూడా కొన్ని సంఘాలలో కొన్ని పందులను ఈ అడవి పంది ఏర్పాటు చేసింది. కనుక 5వదిగా పంది అవివేకానికి సాదృశ్యంగా ఉన్నది. 6వది మనం చూస్తే పంది అపవిత్రాత్మలకు సాదృశ్యమని చెప్పుకోవచ్చు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే ఒకనిలో సేన అను దెయ్యం ఉన్నట్లు కనబడుతుంది. అనగా వాడిలో ఆ సేన అను మాటకు మేము అనేకులమని అర్థమని చెప్పాడు. దాదాపు 2000కు పైగా దురాత్మల సమూహము ఒక్కనిలోనికి ప్రవేశించేసింది. యేసు ప్రభు వానిలోని దెయ్యములను వదలగొట్టడానికి వచ్చినప్పుడు ఆ దెయ్యాలు ఏమని ప్రార్థన చేస్తాయో ఒకసారి 11వ వచనం చూద్దాము. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మును వాటి యొద్దకు పంపుమని ఆ దెయ్యములు ఆయనను బతిమాలుకునేను. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతములో నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకుని పోయి సముద్రములో పడి ఊపిరి తిరగక చచ్చాడు. ఇక్కడ మనం చూడండి, పందులు మొదట ఒక వ్యక్తిలో ఉన్నాయి. దేవుడు వదలగొట్టిన తర్వాత ఆ పందులు అపవిత్రాత్మలు ఒక వ్యక్తిలో ఉన్నాయి. దేవుడు అపవిత్రాత్మలను వదలగొట్టిన తర్వాత అవి పందులలోనికి వెళ్ళిపోయాయి. వాటి అసలు నివాసము పందుల్లోనే ఉంటాయి. ఈనాడు ఈ పంది స్వభావం కలిగిన వారిలో కూడా ఈ దురాత్మలు ఉంటాయి. ఈ సేన అను దురాత్మ ఉంటాడు.
వాటిని ప్రభు వదలగొడతాడు ఒకరోజు. ఆత్మాభిషేకం కలిగిన వారు ఆ పందులను వదలగొట్టాలి. ఎలా వదలగొట్టాలనంటే నేను ఒక విషయం చెప్తాను, మీరు శ్రద్ధగా వినండి. కొన్ని సంఘాల్లో దెయ్యం పట్టిన వారు వస్తారు. ఇదిగో ఈమెలో పాము ఉంది అని చెప్పగానే ఆమె పాములాగా యాక్ట్ చేస్తారు. ఈమెలో క్రోకడైల్ ఈవిల్ ఉందని కానీ క్రోకడైల్ లాగా ఇలాగ యాక్ట్ చేస్తుంది. ఈమెలో డాగ్ ఈవిల్ ఉంది అని చెప్పగానే కుక్కలాగా అరవటం మొదలు పెడతాయి. అలాంటి చిన్న చిన్న దెయ్యాలను వదలగొట్టే అభిషేకం కాదండి. ఒక బ్రదర్ అన్నాడు, నేను చాలా సంఘాల్లో చూశానండి, దెయ్యాలు వదలగొడతారు, మీరు ఎప్పుడు దెయ్యాన్ని వదలగొట్టడం మీ సంఘాల్లో చూడలేదని. అంటే అసలు దెయ్యం పట్టినోడు మా దగ్గరికి రాడు. ఎందుకనంటే మేము వాక్యమును ప్రకటిస్తాం కాబట్టి ఆ వాక్యము వినటానికి దెయ్యం ఇష్టపడదు. ఎందుకంటే అది నీరు లేని చోట్ల అపవిత్రాత్మ ఉంటుంది, నీరున్న చోట అపవిత్రాత్మ అసలు ముందు రాదు. కొన్ని సంఘాల్లోనికి దెయ్యాలు ఎందుకు వస్తాయంటే అక్కడ నీరు అనే వాక్యం ఉండదు. ఓన్లీ చిన్న చిన్న దెయ్యాలను వదలగొట్టే ఆత్మాభిషేకము తప్ప. దురాత్మలు పందులకు సాదృశ్యము. కొందరిలో దురాత్మలు ఉన్నాయి. ఆ దురాత్మలు ఈనాడు సంఘములోనికి వచ్చి బోధిస్తున్నాయి. బోధిస్తాయని కడవరి దినములలో దురాత్మ బోధలకు లోబడతారంటే ఆ బోధల యందు లక్ష్యం ఉంచుతారని బైబిల్ తేటగా మనకు తెలియజేసింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు దెయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచి అంట. దెయ్యముల బోధ యందు అంటే బోధ ఎవరు చేస్తారు? బోధకుడే కదా. బోధకుల్లోనికి కూడా దెయ్యాలు దూరిపోతాయి, విశ్వాసుల్లోనికి కూడా దెయ్యాలు దూరిపోతాయి. ఈ దెయ్యాలు పందులకు సాదృశ్యము అని నేను చెప్తున్నాను. అందుకే కొన్ని సంఘాలలో పందులు ఉన్నాయి అని అంటుంది. నేను దురాత్మల చేత నింపబడి సంఘాన్ని పాడు చేస్తున్న పందులు ఈనాడు క్రైస్తవ సమాజంలో విపరీతమైపోయాయి. దేవుడు ఆ పందులన్నిటిని ఒకరోజు పంపించునుగాక. ఆ దురాత్మలను దేవుడు బయటికి పంపించునుగాక. హల్లెలూయా. మరొక మాట చూసి మనము ముగిద్దాము. దేవునికి దూరమైపోయిన ప్రతి ఒక్కడు కూడా పందుల పొట్టు తినటానికి కూడా యోగ్యుడు కాలేని స్థితిలోనికి దిగజారిపోతాడని బైబిల్ మనకు చెప్తుంది. లోకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక మనుషునికి 2 కుమారులు నుండి వారిలో చిన్నవాడు తండ్రి యొద్ద ఆస్తిని అడిగి పట్టుకొని ఆస్తిలో సగభాగమును తీసుకొని దూరదేశమునకు వెళ్ళి వ్యభిచారం వల్ల ఆస్తినంతటిని పాడు చేసుకొని అక్కడ కరువు రాగా పందులు మేపు ఒకని దగ్గర చేరి ఆ పందులు తిను పొట్టును తినటానికి ప్రయత్నించాడు కానీ ఆశపడ్డాడు కానీ అది కూడా దొరకలేదంట వాడికి. అంటే పంది కంటే హీనమైన బ్రతుకు ఎవరిదంటే దేవుణ్ణి విడిచిన వాడిది. అంటే పంది చివరికి ఎవరికి సాదృశ్యం అంటే దేవుణ్ణి విడిచిపెట్టేసిన వానికి కూడా సాదృశ్యంగా కనబడుతుంది. ఇన్ని రకాల పందులను ఈ అడవి పంది ఏర్పాటు చేసుకొని సంఘములోని ద్రాక్షావల్లిని పెకిలించటానికి ప్రయత్నిస్తుందంట. అది 80వ కీర్తన 13వ వచనంలో మనం చూడాల్సి. కనుక ఈ అడవి పంది ఏర్పాటు చేసుకున్న దురాత్మలు, ఈ అడవి పంది ఏర్పాటు చేసుకున్నటువంటి భక్తిహీనులు, వాటిని మనము పారద్రోలగలిగిన ఆత్మాభిషేకము చేత మనము నింపబడాలి అనంటే ఈ 80వ కీర్తనలో 3 సార్లు ఒక వచనము మనకి కనబడుతుంది. అదేంటంటే నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయుము అనే మాట మనకు 3 సార్లు కనబడుతుంది. 7వ వచనములోను 19వ వచనములోను. ఇంకా మనం శ్రద్ధగా చూస్తే ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశించాలని 1వ వచనములోను మనకు కనబడుతుంది. ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశించి ఆయన ఆత్మను మనం పొందుకొని సంఘములో ఉన్న పందులను పారద్రోలగలిగిన అభిషేకము చేత మనము నింపబడుదుముగాక. ద్రాక్షావళిని మనము సరిచేసుకొని, మన సంఘాన్ని మనం సరిచేసుకొని దేవుని కొరకు మనము సిద్ధపడుదుముగాక. దేవుడు
ఈ వర్తమానాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనకు ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, అడవి పంది ద్రాక్షావల్లిని పిగిలించటానికి ప్రయత్నిస్తూ ఉండగా, ప్రభువా మీ నామమున ప్రార్థిస్తూ ఉన్న మా అడవి పంది ఏర్పాటు చేసుకున్న పందులు బయటికి పోవునుగాక, దురాత్మలు బయటికి పోవునుగాక, అపవిత్రత బయటికి పోవునుగాక, ఆ పందులు తీసుకొస్తున్న భక్తిహీనత బయటికి పోవునుగాక. యేసు నామములో పందులు పోయి గొర్రెల గుంపు మాత్రమే ఉండునుగాక. అయ్యా, కొంతమంది పందులకు కాపరులుగా ఉన్నారు తండ్రి. కొన్ని సంఘాల్లో పందులు ఎక్కువైపోతున్నాయి నాయన. ఈ పందుల నుంచి విడుదల కలుగునుగాక. స్పష్టమైన సంఘము, మీరు ఏర్పాటు చేసుకున్న సంఘము, గొర్రెపిల్ల రక్తము చేత కడగబడిన అయా సంఘము, ఆ ద్రాక్షావళిని కాపాడబడుట కొరకు చేస్తున్న ఈ ప్రార్థన అంగీకరించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Please subscribe to our channel, press the notification button and like our videos. Thank you for watching.